ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. టీవీ24 భక్తి ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, మేషరాశి వారికి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ప్రణాళికలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. మనశ్శాంతి మాత్రం తక్కువగా ఉండగలదు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తువులు కానీ తిరిగి వచ్చేటట్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండగలదు. వృత్తి వ్యాపారాల నిమిత్తమై దూర ప్రయాణాలు చేయుట, వృత్తి వ్యాపారాలలో శ్రమలు అధికమగుట వంటి ఫలితములు ఈ వారం వీరికి ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వంటివి చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠస్థానంలో సంచారం చేయటం, జన్మరాశిలో గురుని యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును, సుఖ సౌఖ్యాలు లోపించగలవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చిందని వచ్చినట్లు ఖర్చు అవ్వడం, అనవసర కోపావేశాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటా, సంతానం మాటకు వినకపోవడం, అలాగే వారికి సంబంధించినటువంటి లేక చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము, ఆటంకాలు అనేటువంటివి ఉండడం వల్ల తమ యొక్క మనసు ఆందోళనకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి వారికి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో రవి కేతువులతో కలిసి ఉచ్చస్థుడై సంచారం చేయుట, జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వలన అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండును. బంధుమిత్రులతోటి స్వల్ప భేదాభిప్రాయాలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి యొక్క అభివృద్ధికై ప్రణాళికలు వేయుట, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా జరగగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటంలో ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి పురోభివృద్ధి ఉండగలదు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించినప్పటికీ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించలేకపోవడం, సహాయ నిరాకరణ అనేటువంటిది చేయడం వంటి ఫలితాలు కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి అనవసర కోపావేశాలు పెరగటం వల్ల ఆర్థికంగా కొంత నష్టపోవట, ఆర్థికంగా ఒడిదుడుకులు సంభవించుట జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించుకున్నట్లయితే మంచిది. సింహరాశి వారికి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహంలో వస్తు వాహనాలు, గృహోపకరణాలు కొంటేందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వచ్చిందను వచ్చినట్లు ఖర్చును, కొన్ని కుటుంబ బాధ్యతల వలన ముఖ్యమైనటువంటి వ్యవహారములు వాయిదా వేసుకోవాల్సి వచ్చును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. మరియు వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్య నమస్కార స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. ఇక చివరి వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి జన్మరాశిలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, ద్వితీయ రాశిలో శుక్రుని యొక్క సంచారం వల్ల కుటుంబ అభివృద్ధికై నూతన ప్రణాళికలు రచించుట, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి సాధించేటువంటి ఫలితాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించను. వృత్తి వ్యాపారాలు మాత్రం మిశ్రమంగా నడుచును. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. రావాల్సిన ధనం చేతికి అందగలదు. మరియు గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం మంచిది. తదుపరి తులారాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తూ వ్యయస్థానంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా ఉండను. ముఖ్యమైన వ్యక్తులతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చినదానం వచ్చినట్లు ఖర్చును. వీరికి గురుబలం లోపించడం వల్ల గురువులు పెద్దల యొక్క సహాయం లోపించుట,
అలాగే సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుట, వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కలదు. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలను. వృత్తి వ్యాపారాల విషయంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. అలాగే వృత్తి వ్యాపారాల అభివృద్ధికి రుణములు వంటివి చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి కుంకుమార్చన చేసుకుని భువనేశ్వరి కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏ స్థానంలో శుక్రుని యొక్క సంచారం నడుస్తూ ఏకాదశ స్థానంలో రవి, బుధ, కేతువుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండడం, శుభమూలక ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పట్ట వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించగలవు. ముఖ్యంగా వారికి నడుము, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తగలవు. అలాగే జీవిత భాగస్వామి యొక్క అనాలోచిత నిర్ణయాల మూలకంగా ధనం వృధాగా ఖర్చగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారికి శుక్రవారం రోజున మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి ధనురాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ధైర్య సాహసాలు పెరుగలవు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. విందు వినోద విలాస కార్యక్రమాల యందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయుట, అలాగే వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించుట, ముఖ్యంగా పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో అతిగా ఆలోచించడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు అర్థించుట జరగగలదు. గృహ వస్తు వాహనాల నిమిత్తమై ఖర్చులు ఉండగలవు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి భాగ్యస్థానంలో రవి, బుధ, కేతువుల యొక్క సంచారం, దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచడం, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగలదు. వచ్చినదని వచ్చినట్లు ఖర్చును. గురువులు, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ అష్టమ స్థానంలో రవి, బుధ, కేతువుల యొక్క సంచారం, భాగ్యస్థానంలో శుక్ర సంచారం వలన వీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉండగలదు. అలాగే లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అనవసర కోపావేశాలు పెరుగుట, తమ యొక్క వాక్ ప్రభావం వల్ల గొడవలు, కొట్లాటలు వంటివి వెళ్ళే అవకాశం కలదు. పోలీస్ స్టేషన్ వంటి ఇబ్బందులు కూడా ఉండగలవు. అందువల్ల అనవసర కోపావేశాలు తగ్గించుకుంటే మంచిది. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలు, బంధుమిత్రులతోటి విరోధాలు సంభవించే అవకాశం కలదు. వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గును. భూ సంబంధిత వ్యవహారాలు పెండింగ్లో ఉండగలవు. వచ్చిన ధనవంతయు కూడా భూమి, వస్తు వాహన గృహోపకరణ నిమిత్తమై ఖర్చులు అధికంగా పెట్టెదరు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. వృత్తి వ్యాపారాల నిమిత్తం దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలం. మరలా వచ్చే వారం కలుద్దాం. శుభం.